తర్వాత అది తగ్గకపోయినా తర్వాత మళ్ళీ ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. తగ్గకపోవటానికి గానీ తగ్గటానికి గానీ ఎన్నో కారణాలు ఉంటాయి. తగ్గకపోవటానికి కారణాలు ఏంటంటే వాళ్ళు చేసే వృత్తి ఏంటి, వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు, టీచరా లేకపోతే ఇంకేదన్నా ఫ్యాక్టరీలో పనిచేస్తారా, ఎక్కడైనా డస్టా, దాని తర్వాత ఏంటి పెయింటరా లేకపోతే ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత మందులు వాడే విధానం కరెక్ట్ గా వాడుతున్నారా లేదా అనేది, తర్వాత దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు, వాతావరణంలో మార్పులు ఏమైనా వస్తున్నాయా, తినే ఆహార పదార్థాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం కూలంకషంగా చర్చించాలి. తర్వాత అలర్జీ ఆస్మా కాక ఇంకేదన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో అనేది మనం మళ్ళీ రివ్యూ అంటాం, దానికే రివ్యూ అంటాం. సో రివ్యూ గనక వచ్చినట్లయితే మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. డాక్టర్ గారు మీరు చెప్పినట్టు చిన్నపిల్లల్లో ఇలాంటి సమస్య వచ్చేటప్పుడు ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆటోమేటిక్ పళ్ళల్లో కొన్ని పండ్లను అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే తీసుకునే ఆహారం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఆహార పదార్థాలు ఆస్మా అనేది కొన్ని సందర్భాల్లో అవినాభావ సంబంధం ఉంటుంది. అది కేవలం పేషెంట్ కు మాత్రమే ఈ యొక్క ఆ రిలేషన్ అనేది అర్థమవుతుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే తినటానికి ఆస్మా అలర్జీ రావడానికి సంబంధం లేదనుకుంటారు, కానీ పేషెంట్లను అడిగితే అది ఒప్పుకోరు. సో కొంతమంది ఫిష్ తిన్నా, ప్రాన్స్ తిన్నా, రొయ్యలు తిన్నా వెంటనే విపరీతమైన దద్దులు రావటం, ఆయాసం రావటం, పడిపోవటం జరుగుతుంది. మనం రిలేషన్ లేదని ఎలా చెప్తాం? కొంతమంది సీతాఫలాలు తిన్నా, గ్రేప్స్ తిన్నా, కొంతమంది యాపిల్ తిన్నా, కొంతమంది బనానా తిన్నా విపరీతంగా దగ్గు, ఆయాసం రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ పేషెంట్, ఒక పేషెంట్ ఎప్పుడైతే ఆహారం తీసుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకే తెలుస్తాయి, పక్క వాళ్ళకి తెలియవు కదా ఏది తింటే పడట్లేదు అనేది. కాబట్టి ఏది తింటే పడట్లేదో తెలుసుకొని దానికి దూరంగా ఉండటం ఉత్తమం. తర్వాత 4-5 పళ్ళు ఒకేసారి తిని అన్ని పడట్లేదు అనుకోవటం కూడా తప్పు. అందులో ఏదో ఒకటి ఉండొచ్చు కదా. కాబట్టి ఏంటంటే ఒకసారి ఒక పండే తీసుకోవాలి. ఈ రోజు తిన్నాం, అరటి పండు తినాలి అంతే. పడుతుందా లేదా ఒక 2-3 రోజులు, అప్పుడు మనకు తెలిసిపోద్ది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ యాపిల్స్, ఆ తర్వాత గ్రేప్స్, ఆ తర్వాత ఇంకేదైనా పండు తిని చూసినట్లయితే ఏది పడుతుంది ఏది పడట్లేదు అని తెలుస్తుంది. ఒకే రోజు 4-5 రకాలు తినటం వల్ల ఒక్కోసారి అర్థం కాదు. కాబట్టి ఏంటంటే నిరంతరం గమనిస్తూ ఉండాలి దేని వల్ల మనకు వస్తుంది. ఒక రోజు కాకపోయినా ఒక రోజుకైనా మనకు దొరికిపోతుంది. అది అట్లా బాగా ప్రతిసారి ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు దీనివల్ల నాకు ఇబ్బంది వస్తుంది, దీనివల్ల నేను హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఏదైనా సరే అలర్జీ ఆస్మాలో ఏది పడటం లేదో తెలుసుకుని దానికి దూరంగా ఉండటం అనేది అత్యంత అవసరం. ఏది పడటం లేదో దానికి దూరంగా ఉండటం అనేది అత్యంత ఆవశ్యకం అనమాట. కాబట్టి వాళ్ళకి ఏది సెట్, ముఖ్యంగా ఏంటంటే అతి చల్లటివి, అతి పుల్లటివి, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి ఐటమ్స్, ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి చారు, ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు, నీళ్లు డైరెక్ట్ గా తీసుకోవద్దు. మళ్ళీ నార్మల్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత తీసుకోవాలి. సో ఇలా ఆహార పదార్థాలు ఏదైతే పడటం లేదో తెలుసుకుని దానికి దూరంగా ఉండటం అనేది ఉత్తమం. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రిసీవ్ చేసుకుందాం. నమస్తే గిరి గారు. నమస్తే మేడం. డాక్టర్ స్టార్ కార్యక్రమానికి స్వాగతం అండి. డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్యను చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు గిరి అండి, వికారాబాద్. చెప్పండి. అయితే మా తమ్ముడు ఒకతను గుర్క బాగా పెడతాడు సార్. ఓకే. అందుకోసానికి అది మందులు ఏముంటాయని చెప్పి అడగడానికి ఫోన్ చేశాను సార్. ఎంత వయసు అండి? 25 years ఉంటుంది సార్. బాగా లావు ఉన్నాడా? అవును మేడం, అవును సార్, లావు ఉంటాడు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు జలుబు ఉండేది? అప్పుడప్పుడు జలుబు ఉండేది. అప్పుడప్పుడు ఉండేదా జలుబు? ఉండేది సార్. మరి దానికి జలుబుకు సంబంధించి ఏమైనా వైద్యం తీసుకున్నాడా? తీసుకున్నాడు కానీ ఇప్పుడైతే గురుకుంది సార్. ఇప్పుడు జలుబు ఏమున్నది కానీ గురుక పెడతాడు పడుకున్నప్పుడు. లావు ఉంటాడా మనిషి బాగా? లావు ఉంటాడండి. సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ లావు ఎక్కువ అవుతున్నాడు? లావు అంటే మామూలుగా అట్లనే ఉంటాడు అనుకో. ఆయన పగులు పూట కూడా ఎక్కువ నిద్రపోతున్నాడా? ఏం పోడు సార్, ఓన్లీ నైటే. ఇంకంతా ఏం లేదు అంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు ఇప్పుడు? చాలా డిస్టర్బ్ అవుతున్నారు సార్ పక్క వాళ్ళు. అయితే ఇదేంటంటే మనం తొలి దశలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇతనికి చిన్నప్పటి నుంచి జలుబు ఉంది, జలుబు లక్షణాలు ఉన్నాయి. కాబట్టి సైనస్ ఉందా, పాలిప్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, ఆస్తమా ఉందా? ముందు ఎప్పుడైనా గురక ఉన్న పేషెంట్లకి ఈ రెస్పిరేటరీ అలర్జీకి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేయాలి. దాన్ని సాల్వ్ చేయకుండా చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా మిషన్ పెడతారు, సిప్యాప్ అని. సిప్యాప్ మిషన్ పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. కొంతమంది చాలా మంది తీసి బయటపడేస్తారు. సో అది కాకుండా ఈ ముక్కు దిబ్బడేస్తుందా, సైనస్ ఉందా, టాన్సిల్స్ ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా,
ముక్కు డీవియేషన్ ఏమన్నా ఉందా